ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు పాస్ ఇవ్వాలి. ఎవరికి ఇది. ఓకే ఓకే, కొంచెం వీడేంటి నా వెనకలు పడుతుండు. ఇవి నువ్వు తీసుకో. చెప్పాలంటే నేను లిటరల్లీ ఫస్ట్ నా గేమింగ్ వీడియో ఫస్టే ఫుట్బాల్ వీడియో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే ఎందుకు ఆడాలనిపించింది, ఏం ఆడాలో అర్థం కాక ఇది ఆడుతున్నా. ఓకే కమాన్, కొంచెం తొందరగా. ఎస్ ఎస్, బా రేపు పడేస్తాడు ఎందుకు రండి. మా మొత్తానికైతే ఒక గోల్ అయితే వచ్చేసింది. అండ్ మనోడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. పాపం చాలా సాడ్ ఉంటాడు, దొబ్బేమన్నాడు. అది చెప్పాలంటే అసలు గోల్ అంటే ఫుట్బాల్లో ఒక ఎమోషన్ అనమాట. పాపం మెస్సీ ఏం చేయలేకపోతుండు. ఇప్పుడే చూడొచ్చు అలా గోల్ కొట్టాడని. ఆ గ్యాప్లో నలుగురు ఉండగా కొట్టడం అనేది అదొక సాహసం అని చెప్పాలి. మెస్సీ ఇచ్చాడు పాస్, మెస్సీ ఇచ్చాడు, కొట్టేసాడు. ఓకే రైట్, ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఇవ్వాలి పాస్. సరే మనమైతే తీసుకోవాలి. అట్లా ఓకే 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 మనకొచ్చింది. ఎవరి దగ్గర ఉన్నారు? వీడున్నారు. ఎస్, చారుతూ ఉండాలి. ఈ టైమ్స్లో చారుతూ ఉండాలి. మెస్సీ దగ్గర ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ బాల్ ఫుట్బాల్. షిట్, నిజంగా ఫుట్బాల్కి అయితే ఇంజురీస్ బాగా జరుగుతాయంట. ఎందుకు జరుగుతాయి నాకైతే అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. సిగ్గిద్దాం, నాకు ఇస్తారంటారు బాబు. ఓకే కమాన్, జాయిస్టిక్ అడ్డు పడుతుంది కానీ ఏమనుకోకండి. ఓకే ఓకే కమాన్, ఓకే నాకైతే అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాను. ఓకే 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 మెల్లమెల్లగా కొంచెం. అంతమంది ఉంటే నేను కూల్ కొడతా. రే పడేమకండ్రా. అరే ఏంట్రా నాకు. ఓకే ఓకే, బ్రిడ్జ్ వచ్చింది. ఓకే, అరే ఇది మా సైడ్ రా, మాదేనా కాదనుకుంటా. ఏమున్నాం కాబట్టి అట్లా వెళ్ళాలి. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఓకే ఓకే, మెల్లగా తీసుకెళ్దాము. మెల్లగా తీసుకెళ్ళి అక్కడొక్కడున్నాడు. నువ్వు తీసుకో. ఇక్కడైతే రేంజ్ అంత దొరుకుతుంది, అంతమంది ఉన్నాయి. నేను వేయాలి రే, ఎట్లా వేయాలి నాకు అర్థం కావట్లేదు. తీసుకున్నా అని మనకి వచ్చింది. అయిపోయింది, హాఫ్ టైం అయిపోయింది. ఓకే ఓకే ఓకే, నేనైతే ఇప్పుడు త్రో చేయాలి. ఓకే నువ్వు తీసుకో. చెప్పాలంటే ఇంకా 10 minutes అంత ఉంది, అయిపోతుందిలే. మనం గెలిచామంటే టై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే
మెల్లగానే ఆడుతున్నాను డోంట్ వరీ టు నెక్స్ట్. అరే అంతమంది ఉంటుంది నేను ఏడొకటి అరే అరే కొడుతుంటే ఎవడు ఆగట్లేదు. మిస్ పాపం తగిలింది దానికి. డోంట్ వరీ. ఆడి రియాక్షన్ చూడాలి, పెనాల్టీ కిక్. ఓకే, ఫౌల్ అనుకుంటా మనం చేసింది. ఓకే, కర్గరి కమాన్ తీసుకెళ్తున్నారు వాళ్ళని అయితే వాడు తీసుకెళ్ళాడు. అరే అంత దూరం వేసాడు కదా. ఓకే కమాన్ వాడు తీసుకుండు. ఓకే అవ్వలేదు. మళ్ళీ చూడొచ్చు, అసలుకి అవ్వలేదు. అది ఆడేడో పోయి పడింది అది. ఓకే ఇంకేం చేయలేం. ఓకే మళ్ళీ ఇప్పుడు మనం అయితే చేయాలి. ఎవరికి పాస్ వాళ్ళతో. ఓకే తీసుకో. ఫుట్బాల్ కొంచెం బోరింగ్ గేమ్లో ఉంటుంది కానీ మంచి గేమ్ అనుకోకండి, కానీ మంచి క్రేజ్ ఉంటుంది గేమ్. చూడడానికి బోరింగ్ ఉంటుంది కానీ ఫ్యాన్స్కి తెలుస్తుంది అది ఎలా ఉంటుందో. మేమంటే క్రికెట్ ఫ్యాన్స్, ఫుట్బాల్ అంత బాగా రాదు, కానీ ఫుట్బాల్ ఫ్యాన్స్కి మాత్రం అంతే ప్రాణం. ఓకే అది ఆడి వెళ్ళిపోయింది ఏం చేయను. ఓకే వీడిచ్చాడు, ఇప్పుడు ఇస్తాడు. అంత పైకి ఆరేసి కమాన్. నన్ను నా మీద కొడతారా బాబు. అరే ఇంకా 3 minutes సర్వైవ్ అవుదాం. ఇంకా 3 minutes మాత్రమే. ఓకే ఒక్క మినిట్ అయిపోయింది. +2 ఇంకా +2 వేశారు. ఇంకొకటి అయిపోయింది. మనం గెలిచేసాం, కంప్లీటెడ్. సో మొత్తానికి అయితే మనం గెలిచేసాం గైస్, నిజంగా మొత్తానికి. ఒక్క గోల్ కొట్టినందుకు కూడా వచ్చి రాగానే ఎస్, ఇంకా ఫ్యాన్స్కి పొనగాలే. సో నెక్స్ట్ టైం ఆడేటప్పుడు ఖచ్చితంగా 5-6 గోల్ అయితే కొడతాం. ఈసారి ఒకటే పడ్డది, అవ్వలేదు. ఓకే బెస్ట్ ర్యాంకర్ అయితే మింగ్ అయితే ఉన్నాడు. మెస్సీ ఇంటికి బెటర్ రా, పోయి లాస్ట్లో పోయి పడ్డాడు వాడు. ఓకే హైలైట్స్ అయితే చూద్దాం. గోల్ స్కోరర్ ఈజ్ సోన్ హియంగ్ మిన్. రాగానే గోల్ కొట్టేశాడు. ఇది ఒకటి హైలైట్, చెప్పాలంటే హైలైట్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఇదే. అసలు ముందు 3 ఉండగా కూడా 4 కూడా గోల్ కొట్టగలిగారు. నెక్స్ట్ షాట్ టేకెన్ నిగెల్ థామస్, అది పోయి బయట పోయి పడ్డది. అది
లియోన్ మెస్సీ జస్ట్ మిస్. ఇక్కడ కరెక్ట్ పోల్కి తాకింది. అండ్ లాస్ట్ మళ్ళీ నిగల్ థామస్ వచ్చాడు. చెప్పాలంటే బయటే పడేశాడు గోల్ కంటే. మొల్దోవాను ఇదైతే అందరూ ఊరికారు కానీ ఎవరికి బాల్ దొరకలేదు. సో లాస్ట్ ఆఫ్ ది మ్యాచ్ అయితే సోన్ హ్యూంగ్మిన్ అయితే కొట్టేశాడు గోల్ని. అట్లా చూడండి, అంతమంది ఉండి కూడా కొట్టాడు నిజంగా. ఇదే ఫోర్స్ కూడా చాలా గట్టిగా చేశాడు. అండ్